వీఆర్కే డైట్లో ఎలాంటి ఉప్పు వాడతారు, ఎలాంటి కారం వాడతారు, ఎలాంటి ఆయిల్ వాడతారు? ప్రకృతి ఇచ్చిన సముద్రపు నీళ్ళని మడులు గట్టి ఎండలో పెట్టి సూర్యుడనే ఎండనే దేవుడు దాన్ని ఎండబెట్టి మల్లాలన్నీ విసర్జించి చక్కగా వస్తు బయటకు లాగిస్తే ఇప్పుడు నీ పిల్లడికి నువ్వు 3 పూటలు ఏం పెడుతున్నావు ప్రేమతో 37 లేర్లు కొట్టి పురుగుల కారాన్ని పెడతావు. మీ ఆయన పెట్టేదైతే నువ్వు తినేదైతే మెత్తమాగ పెట్టేది. ఇప్పుడు వీఆర్కే డైట్లో ఏ ఆయిల్ వాడతారు? ఈ ప్రపంచం తల్లిపాలు గొప్పయా కోకోనట్ ఆయిల్ గొప్పయా అంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మనం ఉప్పు, కారము, ఆయిల్స్ ఇలా వాడుతూ ఉంటాము. అయితే వీఆర్కే డైట్ తీసుకునే వాళ్ళలో అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. ఎందుకంటే దాంట్లో ఉప్పు, కారాలు, ఆయిల్స్ వేరే వాడతారు. సో అసలు ఏంటి, అసలు నిజమైన ఉప్పు కారాలు అంటే ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. అమ్మా సార్, ఆరోగ్యంగా బ్రతకడం ఎలాగా, ఆహారం తీసుకుంటూ అనేది మీ కాన్సెప్టు, అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవడం ఎలాగా చెప్తూ ఉంటారు. మీ పోపుల డబ్బానే మీకు పెద్ద మెడికల్ షాపు, మీకు బయటికి వెళ్ళి మెడిసిన్స్ కొనాల్సిన పని లేదని కూడా చెప్తూ ఉంటారు. అయితే అసలు రోజు మేము తీసుకుంటూ ఉంటాము, ఈ ఉప్పు మంచిది, ఈ కారం మంచిది, అసలు ఏ చెప్తే అదే. ఏంటి ఇంత కన్ఫ్యూజన్ ఉంది? నిజంగా ఎవరైనా ఇది మిరియాల పొడి వాడాలంటే అదే వాడతాం, ఈ కారం వాడాలంటే అదే వాడతాం, అసలు దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా? ఏది వాడితే మంచిది అసలు? అంటే ఇక్కడ ఉందమ్మా, ఎవరు చెప్పారు ఏం చెప్పారు అది పాయింట్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకో, నేను ప్రజల్లో కొన్ని మిలియన్ల మందిలోకి వెళ్ళి చెప్పా. 2 ఎగ్జిస్టింగ్ వ్యవస్థ, అతిపెద్ద అలోపతి వ్యవస్థని వైద్యపరంగా సవాల్ చేసి పబ్లిక్లో డిబేట్లు ఐఎంఎల్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి నీకు తెలుసు. మిగిలిన ఏముంది, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎవడైనా సరే ఏ సలహా చెప్పచ్చు. వీళ్ళు ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? ప్రజల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళా. ఇప్పుడు నన్ను రోజు గ్రూపుల్లోనే వేల మంది, లక్షల మంది గ్రూపుల్లో ఫాలో అవుతూ ఉంటారు. నన్ను పర్సనల్గా 150 నుంచి 200 మంది నేను రోజు చూస్తాను. అంత క్రానిక్ డిసీజ్ కేసు. ఇలా ఒక దశాబ్ద కాలంలో నేను ఇన్ని లక్షల మిలియన్ల మందిని నేను హ్యాండిల్ చేసి ఉంటాను. అంటే నేను ముందు ఎన్ని సవాళ్ళు చేసి ఫేస్ చేశాను. ఇప్పుడు పైగా నేను తగ్గించిన టెస్ట్ మాల్, ఇప్పుడు నువ్వు చెప్పిన కౌరులాడు ఉన్నాడు, నువ్వు గమనించు. ఈ చిట్కాలు చెప్పేవాళ్ళు అందరిలో ఓన్లీ చిట్కాలే ఉంటాయి. ఎక్కడైనా ఒక టెస్ట్ మాల్ పెడుతున్నారు, లేదా డయాలసిస్కి వెళ్ళేవాడు దెబ్బ పరిగెత్తాడు. ఈ పరిగెత్తిందేమో టెస్ట్ మాల్ పెట్టారు. నేను ఇలా మాట్లాడతాను. ఇది కూడా ఈ సీపీ అప్డేట్ ఇది పక్కన చూడండి. అంటే నా ఛానల్లో, ప్రతి ఛానల్లో వేయలేను కాబట్టి వీఆర్కే ఎక్స్క్లూజివ్కి వెళ్తే మీకు తెలుస్తుంది. లేదా రామకృష్ణ వెళ్తారండి హైదరాబాద్ వస్తే మీకు తెలుస్తుంది, లేదా నా గ్రూపులు ఫాలో అవ్వండి తెలుస్తుంది. ఇది అని టెస్ట్ మాల్ పెడుతున్నాక ఇదిగో సీపీ అప్డేట్ 0.01 నుంచి 1 మంత్లో ఇన్సులిన్ పారేసి ఇక్కడికి వెళ్ళిన రిపోర్ట్ పెడుతుంది. అలానే సిటీ కాల్షియం స్కోరు 5679 నుంచి 600కి ఎట తగ్గిందో ఆ రిపోర్ట్ పెడుతుంది. 5000 ఉండే ట్రైగ్లైస్ ఎట తగ్గింది, ఇలా రిపోర్ట్స్ పెడుతున్నా కదా. పలానాది అడగండి టెస్ట్ మాల్ దానికి సంబంధించి. నేను పెట్టాను లేదో మీకు నేను ఆల్రెడీ పెట్టింది చూపిస్తాను. సో దీన్ని వంటింటి వెనకమాల వంటింట్లోనే ఆరోగ్యవంతం ఉందా, వంటింట్లోనే ఆరోగ్యం మొత్తం ఉంది నేను బలంగా నమ్మాను. అది ఆచరించి ప్రతిరోజు నేను రుజువు చేస్తున్నా విత్ టెస్ట్ మోనియల్స్తో. క్యాన్సర్ తగ్గిస్తున్నా, డయాలసిస్లు 17-18 ఏళ్ళు నార్మల్ చేస్తున్నా, డయాలసిస్కి వెళ్ళి వెనక్కి తెస్తున్నా, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిస్తున్నా, కిడ్నీ సైజులు 3-4 సెంటీమీటర్లు పెరుగుతున్నాయి, డయాబెటీస్ టైప్ 1 తగ్గుతున్నాయి, టైప్ 2 తగ్గుతున్నాయి. ఇవన్నీ తెలిసి ఇవన్నీ. అలానే ఒబెసిటీలు 100 కిలోల పైన తగ్గిన లక్షల మంది ఉంటాం దగ్గర నుంచి. ప్రతిదీ ఏది తగ్గదు అసలు నాకు. ఆటోమిన్ డిసీజ్, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, బీపీ నెలలో పోతుంది, మైగ్రేన్ ఒక రోజులో పోతుంది. వీఆర్కే డైట్తో జరగదు ఏంటి? 20 ఏళ్ళ నుంచి పిల్లలు ఏంటంటే ఎన్ని వేల మంది రివర్స్ అండ్ టెస్ట్ మాల్స్ ఉన్నాయి, రోజు ఉంటాయి. ఇవాళ కూడా 4 పెట్టారు. వీఆర్కే డైట్లో ఎలాంటి ఉప్పు వాడతారు, ఎలాంటి కారం వాడతారు, ఎలాంటి ఆయిల్ వాడతారు? సో ఫస్ట్ ఉప్పు తీసుకుందాం. ఓకే, ఒకప్పుడు ప్రపంచం అంతా ఉప్పుని సముద్రపు ఉప్పు వాడేవాళ్ళు. అంటే సముద్రపు ఉప్పు దొరకని ఏరియాల వాళ్ళు రాతి నుంచి వచ్చిన ఉప్పు కానీ ఇలాంటివన్నీ వాడేవాళ్ళు. సోడియం అనేది మనకి ఎసెన్షియల్గా ఉండే అవసరమైన మినరల్, అది ఎసెన్షియల్. అది ఎప్పుడైతే బాడీలో మిస్ అయిందో మనకు నీరసం వస్తుంది. ఇప్పుడు నీకు కళ్ళుదిరి పడిపోతారు ఎండాకాలంలో ఉన్నప్పుడు. వాడికి ఏమి ఇస్తాం మనం? ఇన్స్టెంట్ రికవరీ గ్లూకోజ్, ఉప్పు ఇస్తాం. అంటే ఉప్పు అది కాంబినేషన్ కదా. ఇప్పుడు ఏంటంటే సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ కాంబినేషన్ ప్లస్ గ్లూకోజ్ కాంబినేషన్ ఇస్తాం. అది 100% గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి. సో అంటే అది ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. సోడియం అనేది మనిషికి చాలా అవసరమైన మినరల్ మనకి. అది లేనప్పుడు శక్తి మనం చెమట ద్వారా బాగా చెమట పట్టేవాళ్ళకి అది చెమట ద్వారా ఉప్పు పోతుంది. ఇప్పుడు చెమట సాల్ట్ ఎలా ఉంటుంది? సాల్టిష్గా ఉంటుంది. అంటే సాల్ట్ మన చర్మం ద్వారా ఆ చెమట ద్వారా విసర్జించబడుతుంది. సో దాని రీప్లేస్మెంట్ ఎలా? సో చాలా మంది చెప్తారు తెలియక సోడియం పోసలేదని చెప్తారు. చాలా తప్పది. నువ్వు సోమరిపోతావు కనుక అయితే అప్పుడు నీ కూరలో ఉప్పు సరిపోతుంది.
కూరలు అంటే అది కూడా ఆర్గానిక్ కూరగాయలు ఉండుంటే. ఇప్పుడు ఆ కూరగాయలు ఆర్గానిక్లో ఉప్పు లేదు. ఉప్పు లేకపోతే మనిషి సస్తారు, బ్రెయిన్ దగ్గర పిచ్చెక్కిపోతారు, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, ప్రతి అనర్థం జరుగుతుంది అసలు ఉప్పు వాడకపోతే. ఉప్పు వాడకపోతే. ఉప్పు ఉండాల్సిందే, ఏదో రూపాయన వెళ్తుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెళ్తుంది. సో కూరగాయలు ఉప్పు వస్తుంది అనేది కూడా అసలు అది రాదు. ఒకప్పుడు కూరగాయలు ఉండే పోషక విలువలు లేరు, వాళ్ళు వచ్చేవారు. వీళ్ళు చెప్పేవాళ్ళు చెడు ఉద్దేశం కాదు, ఒకప్పుడు ఉన్నాయన్న దృష్టిలో చెప్తారు తప్ప ఇవాళ లేవుగా. ఒకప్పుడు వంకాయ, ఒకప్పుడు బెండకాయ వాళ్ళు ఉన్నాయా? ఒకప్పుడు ఉండే ఆ రుచులు జాంకాయ వాళ్ళు ఉందా? ఒకప్పుడు బొప్పాకాయ టేస్ట్ వాళ్ళు ఉందా? అసలు ఆ కాయ ఉందా చూసాం మనం? నాటు లేదు కదా, వాళ్ళంతా హైబ్రిడ్ జన్ను మార్పిడి వచ్చేసినాయి. ఎలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందని? లేవు ఈ ప్రాపర్టీస్ వేరు. సో ఉప్పు ఏంటి, ఒకప్పుడు మనం బస్తాల్లో దొరికిన ఉప్పు కొనేవాళ్ళు, కిలో రూపాయి ఉండేది, పచారీ కొట్లు బయట పెట్టేవాళ్ళు బస్తాల్లో, దాన్ని దొంగతనం కూడా ఎవరు చేసేవాడు కదా, ఎంత వాల్యూ కూడా తక్కువ కదా. బండి మీద తీసుకొచ్చే ఉప్పు అని అమ్మేవాళ్ళు, మనాళ్ళు మరకాల్లోనూ బస్తాల్లోనూ తీసుకునేవాళ్ళు. అది చాలా కాలం వాడేవాళ్ళు. దాన్ని కళ్ళుగా ఉంటుంది కాబట్టి, అంటే స్ఫటికంలాగా ఉంటుంది కాబట్టి దాన్ని దంచుకుని వేసుకుంటాం అన్నట్టు చేసేవాళ్ళు. ఆ ఉప్పు ఘాటు కూడా ఎక్కువ. ఆ తర్వాత సడన్గా ఓ రోజు కుంభకోణంలో భాగంగా అయోడిన్తో ఉప్పు రంగప్రవేశం చేసింది. అంతకుముందు లేని గైటర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఎక్కడో నార్త్ ఇండియాలో కొద్ది మందికి మాత్రమే గొంతు సంబంధించిన ఒక గైటర్ అనే వ్యాధి, అది ఎక్కడైనా ఉంటుంది. ఆ గైటర్ అనే వ్యాధి దీన్ని ఏంటో కారణం అంటే అయోడిన్ లోపం. అది కరెక్టే, గైటర్ వ్యాధికి అయోడిన్ లోపం కారణమే. కానీ ఏదో గైటర్ వ్యాధిని అరికట్టడం కోసం దేశంలో తినే అందరికీ అయోడిన్ ఇవ్వాలని చెప్పని, సప్లిమెంట్ ఇవ్వాలని, దానికి ఏం చేశారంటే ఉప్పులో రోజు తింటారు కదా, అందరూ ఉప్పు తింటారు కదా, ఆ ఉప్పులో కంపల్సరీ అని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైం అనుకుంటా, ఆ టైంలో తీసుకొచ్చారు. అది నిజంగా కుంభకోణాల భాగం. ఎప్పుడైతే ఆ రూపాయి ఉప్పు, ఈ 10 రూపాయల ఉప్పు వచ్చిందో మొదట ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏంట్రా మనం కల్లుప్పు బజార్లో తినేవాళ్ళు, వీళ్ళు సడన్గా 10 రూపాయలు ఉప్పు అన్నాడు, 10 రూపాయలు పెట్టాలా ఉప్పు కూడా అని. కానీ ఆ ఫ్రీ ఫ్లో చూసిన తర్వాత వీళ్ళకి కూడా నచ్చింది. ఇలా అంటే పిండి రవ్వబడినట్టు పడుతుంది కదా. పాత ఉప్పులేమో ఇలా వేస్తే శుద్ధంలో ఉండి ఎస్టిమేషన్ ఎక్కువ తక్కువ తెలిసేది కాదు. ఆ కేవలం ఆ పొడిగా ఉండటం, ఆ రవ్వలాగా పడిపోవటం ఒక అడ్వాంటేజ్ కారణంగా చేశారంటే ఆడవాళ్ళు కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యారు. ఇలా జల్లినే వెళ్ళిపోతుంది సింపుల్గా డబ్బాలు వేసి, ఇలా తొందరగా వెళ్ళిపోయింది. గమనించమ్మా, అప్పటి నుంచే మగాళ్ళల్లో బీపీలు విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే అది కెమికల్ ఉప్పు, ఆ ప్రాసెస్ చేయటమే కెమికల్ ప్రాసెస్తో చేస్తారు. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చిన దాన్ని, ఎరువుల కర్మాగారాలు వీటి నుంచి వచ్చిన వేస్ట్, లేదా ఇతర ప్రాసెస్లు రకరకాల వేస్టుల నుంచి కెమికల్స్ కలిపి చేసే ప్రాసెస్ ద్వారా వచ్చేదే ఈ కెమికల్ ఉప్పు. వీళ్ళు కెమికల్ తీసి అయోడిన్ కలిపేమని చెప్తారు. సముద్ర ఉప్పులో బ్యాన్ అంటారు. నిజానికి సముద్ర ఉప్పులో చాలా మంచి రిచ్ అయోడిన్ ఉంటుంది. వేల ఏళ్ళ నుంచి మనం తిని బతికింది సముద్ర ఉప్పే కదా. అందులో అయోడిన్ లేకపోతే అందరికి ఎప్పుడో గాయటలు రావాలి కదా. సో ఆ గాయటర్ కూడా ఎవడో ఒకటిద్దరికి ఉంటే దేశం మొత్తానికి దాన్ని రుద్దారు. అక్కడి నుంచి జరిగింది ఏంటంటే ఆ ఉప్పు కెమికల్ అవ్వటం వలన, ప్రకృతి ఇచ్చింది కాపాడటం వలన అనర్థాలు ఏంటంటే ఆడాళ్ళు మగాళ్ళు ఎక్కువ అక్కడ సఫర్ అయ్యారంటే విడివిడిగా సఫర్ అయ్యారు. మగవాళ్ళకి అప్పటి నుంచి ఇంతకు ముందు గతంలో లేనంత బీపీలు స్టార్ట్ అయ్యాయి. ఇదివరకు ఊరికి ఒకటికి బీపీ ఉంటే ఊరికి ఒకటికి ఉండేది బీపీ, ఇప్పుడు ఇంటికి ఒకటికి తయారైంది బీపీ. ఆ స్థాయిలో బీపీ ప్రబలంగా వచ్చేసింది. ఈ సాల్ట్ వచ్చినప్పటి నుంచే బీపీలు చూడటం అనేది అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. జనాలకు బీపీ అవసరం రావటం, అక్కడి నుంచి గుండెపోట్లు దారితీసే పరిస్థితులు రావటం. ఎందుకంటే బీపీ అండ్ డయాబెటీస్ లీడింగ్ కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ. ఇవాళ కిడ్నీలు పోవటానికి ప్రధాన కారణం మెయిన్ బీపీ, దాని తర్వాతే లాంగ్ టర్మ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా. అలానే హార్ట్ రావడానికి కారణం కూడా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే హై అవుతుందో అక్కడ మనకు గుండెపోట్లు వస్తున్నాయి. ఈ ప్లేకులు ఏర్పడి ఈ తతంగం ఇదంతా సొల్లు, దీనికి కాదు. అసలు మెయిన్ రావటం కారణం ఇన్ఫ్లమేషను, ఫ్రీ రాడికల్స్, అలానే హై బీపీలో లేదా ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇలాంటివి దట్ లీడ్స్ టు బీపీ. ఇవాళ ఉండే వాటర్ తక్కువ కాబట్టి ఇదంతా. సో అలానే ఆడవాళ్ళ నష్టపోయింది ఏంటంటే, నువ్వు కావాలంటే నువ్వే ధనలక్ష్మి, మీ అమ్మమ్మని కానీ వాళ్ళని అడుగు, నీకు పెద్దాళ్ళు ఉంటే, అమ్మమ్మ మీ రోజుల్లో పీరియడ్స్ ఎలా వచ్చాయి మీకని అడుగు. క్యాలెండర్ మార్చుకోవాలి డేటు, వీళ్ళకి డేట్ని చూసి. వీళ్ళ డేట్ ఈ రోజుకి వస్తుందంటే ఆ రోజుకి వచ్చేయాల్సిందే అంతే. 10 మంది పిల్లలకి కని వదల పారేసేవాళ్ళు, అంటులతో కూడా కని వదల పారేసేవాళ్ళు. ఇవాళ ఎంత హంగామా చేస్తున్నారు, ఒక్క బుడతను కావడానికి వీళ్ళు చేసే హంగామా, దాని తర్వాత ఇచ్చే బిల్డప్ బేభత్సంగా ఉందా, మామూలు లేదు. వాళ్ళు 10 మందిని ఎట్టకన్నారు ఆ రోజుల్లో ఏం లేకుండా. టైం పీరియడ్ అంటే పీరియడే, ఇన్ని రోజులు కాగాలంటే ఆగిపోద్ది అంతే లెక్క. ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దానికి ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ నేను సోలో ఎట్రిబ్యూటర్గా నేను దాన్ని ఎట్రిబ్యూట్ చేయట్లేదు. అక్కడి నుంచే థైరాయిడ్ అనేది వాళ్ళ ఆడపిల్లల్లో 100కి
80-90%కి ఆడపిల్లలకు వచ్చేసింది. థైరాయిడ్ అంటే ఆడపిల్లలకు ప్రధానమైన జబ్బులో మారిపోయింది. ఎందుకని ఆడవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఎందుకు వచ్చినాయి? హార్మోన్లిసిస్. మీకే కదా హార్మోన్ మీద బతికేదంతా. ఎందుకంటే 3 రోజులు సైకిల్ ఉంటుంది మీకు. ఈ సైకిల్ నిజానికి మీకు ఒక రక్షణ, ఆడాళ్ళకి మగాళ్ళ కంటే కూడా రక్షణ. మీకు 2 రక్షణలు ఉన్నాయి. ఒకటి హార్మోన్లు చేసే 3 రోజుల పీరియడ్ ఉంటాం ఒకటి. రెండోది మీరు ట్యాప్ వాటర్, ట్యాప్ ఉంటుంది మీకు ఒకటి. ఏదన్నా మాట అంటే చాలు ట్యాప్ తిప్పుతారు, దెబ్బ రిలాక్స్ అయిపోతారు. మీరు ట్యాప్ తిప్పేది ఎందుకంటే ఒక సీన్ చేసి ఎవరైనా తిట్టించుకుని కావాలని 2 తిట్టించుకుంటే మీరు ఒక 7 పేరు చూరుకుంటారు. ఈ ట్యాప్ తిప్పేస్తారు, ఆ ఫ్రెష్ మొత్తం ట్యాప్ వాటర్ అని తెలిపోతే మనశ్శాంతిగా, అంటే మందు కొడితే అన్ని మర్చిపోయినట్టు మీరు ట్యాప్ తిప్పేసి అతను ప్రశాంతంగా ఉంటారు. ఇలా మగాళ్ళు అంటే మీకులాగా ట్యాప్ తిప్పలేరు కాబట్టి ఇవన్నీ దాసుకుని కుళ్ళిపోయి గుండె దెబ్బలు తీసుకుంటాం మా సన్నాసులు అంతా. అది సో ఇది స్ట్రోక్స్ రావడానికి ఒక కారణం. ఎప్పుడైతే నువ్వు తినే ఆహారం ఒక 100 అనుకో, 100లో ఒక 30 నీకు ఫ్యాట్ ఉందనుకో, ఇప్పుడు ఫ్యాట్ని తీసేసా, ఆ గ్యాప్ని దేంతో ఫిల్ చేయాలి? నువ్వు దేంతో ఫిల్ చేయాలి? అప్పుడే ఫుడ్ మార్కెట్ రంగప్రవేశం చేసింది. చక్కగా హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే కార్బోహైడ్రేట్లు తీసుకుంది. రిఫైన్డ్ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని, ఆ స్వీట్ డ్రింక్స్ని, కోలాస్ని, ఇవన్నీ చూడు. ఒకప్పుడు నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ సోడాలు తాగే మనం కోలాస్ వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ రంగప్రవేశం చేసినాయి. అలానే ప్రతిదీ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్లు వచ్చేసినాయి. ప్రకృతి ఇచ్చిన మనకి ఆ రోజుల్లో స్వీట్లు అంటే బెల్లం జిలేబీ, మిఠాయి, బూందీ ఉండ, ఈ టైప్ ఉండే కల్చర్ నుంచి, అంటే ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ అరిసెలు దగ్గర నుంచి, సున్నుండలు, పప్పు ఉండలు దగ్గర నుంచి కన్వర్ట్ చేసి ఇవాళ సంవత్సరం క్రితం కోసిన బంగాళాదుంపల్ని శవాలు నిల్వ ఉంచారు కెమికల్ ప్రాసెస్లో నిల్వ ఉంచి దానికి అజినమోటో కలిపిన ఈ టేస్టింగ్ సాల్టులు, అజినమోటో లాంటి క్యాన్సర్ తెచ్చిపెట్టే కాలకోట విషయాలు అందరూ కలిపారు. వీటికి పబ్లిసిటీ చేశారు. నెయ్యి అనిపించి ఆ ప్లేస్లో చెత్త కార్బోహైడ్రేట్ నింపారు. జనాలు అప్పుడు రోగాలు రావటం బిగినాయి. అది చాలా. అప్పుడు ఈడు ఉప్పు వేసుకుంటే సముద్రం, అంటే నేచర్ నుంచి మనిషిని దూరం చేస్తే ఆడు జబ్బులు దగ్గర అవుతాడు, వాళ్ళ మందుల వాల్యూస్ ఏలు పెరుగుతాయి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఉప్పుని సహజంగా వాడే ఉప్పును దూరం చేస్తారు ప్రకృతి ఇచ్చిందని. ప్రకృతి ఇచ్చిన సముద్రపు నీళ్ళని మడులు గట్టి ఎండలో పెట్టి, సూర్యుడనే ఎండనే దేవుడు దాన్ని ఎండబెట్టి మల్లాలన్నీ విసర్జించి చక్కగా ఒక స్ఫటికం లాగిస్తే ఆ స్ఫటికం నేచర్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్నిటి రెసిస్టెన్స్ కూడా తీసుకొస్తుంది. కొంతమంది తెలియకంటారు జబ్బుకు దూరం ఉందామని. మీరు ఎప్పుడైతే జబ్బులకి చిన్నప్పటి నుంచి భయపడి దూరంగా ఉంటారో ప్రతి జబ్బు మీ మీద పడుతుంది. ఎందుకని? మన అడ్డమైన తిరుగులు తిన్నా ఇంకోటి తెచ్చుకున్న దాంతో ఏమవుతుందంటే ఒక సహజమైన ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ రేపొద్దున ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ మనం కాపాడతాయి. ఇమ్యూనిటీ అనేది మెమరీలో ఉంటాయి, టీ సెల్ మెమరీలో, బి సెల్ మెమరీలో. ఆ ఉండే ఏం చేస్తాయంటే మనకు రేపు అవసరమైనప్పుడు బయటకు వచ్చి కాపాడతాయి. అసలు జబ్బులు రాను, నువ్వు జబ్బులే రాకుండా ఉంటే నీకు అది ఉండదు. ఒకప్పుడు మిషల్స్ అనే ఒక వ్యాధి పిల్లల్లో వచ్చినప్పుడు విదేశాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు పిల్లడి స్కూల్లో వచ్చింది అనుకో, ఆ పిల్లడి తాలూకు మిగతా పేరెంట్స్ ఉంటారు కదా, మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి అని వాళ్ళ అబ్బాయితో పక్కన పడుకోబెట్టేవాడు. అంటే ఒకరోజు గడపడానికి అనమాట. ఆడికి జబ్బు వచ్చిందంటే ఆడు తగ్గే వరకు ఆడు ఫ్రెండ్స్ ఇళ్ళకి రౌండ్ వేస్తాడు, లేదా మిగిలిన పిల్లలందరూ గదులు పెట్టి ఆడుకోమంటారు వాడితో. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జబ్బు వస్తే దాని తాలూకు ఇమ్యూనిటీ డెవలప్ అయితే లేటర్ స్టేజ్లో అది ఉపయోగపడుతుంది. ఇది దాని ఉద్దేశం. అలా అంటే అది తప్పు ఒప్పారు కదా. కరోనా టైంలో కూడా అమెరికాలో కొంతమంది అలా చేశారు. గ్రూప్గా మనం కరోనా తెచ్చేసుకుంటే రాదని. ఇప్పుడు ఇక్కడ ఇదే గదిలో 10 మంది ఉన్నాం, ఉదాహరణ చెప్తాను. నీకు ముందు వచ్చింది, నీకు వచ్చిన లాస్ట్లో నాకు అంటించావు, నాకు వచ్చిన లాస్ట్లో తనకు అంటించాను అనుకో. ఇలా నేను 10 మందికి అంటించే టైంకి 11వ నీకు కూడా మళ్ళీ వస్తుంది. నీ పీరియడ్ అయిపోతుంది, అది ఉండే రెసిస్టెన్స్ పీరియడ్ పోయి సెకండ్ టైం కూడా నీకు వస్తుంది. అలా కాకుండా 10 సార్లు మనకి ఈ 10 మందే ఉంటాం అనుకున్నప్పుడు 10 మంది ఒకేసారి అంటించేసుకున్నాం అనుకో, 10 మందికి ఒకసారి వచ్చి ఒకసారి పోయింది అనుకో, ఇంకా అంటించడానికి తిరిగేది ఉండదుగా, తిరిగే చచ్చిపోతుందిగా. ఇది టెక్నిక్. ఇలా చేశారు అమెరికాలో చాలా కాలనీస్, అసలు వ్యాక్సిన్ లేకుండా కరోనా సమావేశాలను పెట్టి యూరోప్లో అట్లా కూడా చేశారు. తమాషా ఏంటి, వాళ్ళు సక్సెస్ అయ్యారు. తమాషా ఏంటో లాజిక్ అర్థమైంది నీకు? లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఈ రూమ్లో 10 మంది ఉంటే 10 మందికి ఎట్ ఏ టైం ఒకే రోజు కరోనా వచ్చింది అనుకో, 10 మంది ఇబ్బంది పడతారు ఒకేసారి. ఆ 10 మంది కూడా ఒకసారి ఉంటారు, 10 మంది ఒకసారి తగ్గించేసుకుంటారు. మళ్ళీ అంటించడానికి 10 మంది గ్రూపులు ఎవరికి లేదు. అలా కాకుండా సీరియల్ వచ్చిందంటే ఫస్ట్ ఎపిసోడ్లో నీకు తగ్గుతుంది, రెండో ఎపిసోడ్ నువ్వు ఎక్స్ కంటిస్తావు. ఈడు 10కి వచ్చేటప్పుడు 9కి వచ్చేటప్పుడు నువ్వు అప్పటికి తగ్గా 4 నెలలు అయి ఉంటుంది. ఈ 10 కూడా మళ్ళీ నీకు అంటిస్తాడు. అర్థమైంది? ఇది తిరుగుతూనే ఉంటుంది క్యాసెట్గా, ఏ సైడ్ బి సైడ్ క్యాసెట్లు తిరుగుతూ ఉంటాయి, రిపీట్ మోడ్లో తిరుగుతాయి. అర్థమైంది? అంటే అది వేరే కాన్సెప్ట్లే, ఇది నేను సమర్థిస్తున్నాను కాదు, జరుగుతున్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో అది కరెక్టా కాదనేది డిబేటబుల్ మ్యాటర్. అది నేను దాంట్లో ప్రస్తుతానికి వెళ్ళలేదు. దాంట్లో ఉండే ప్రాస్ కాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇది అట్లా ఉప్పు ఎప్పుడైతే వీళ్ళు తింటున్నారన్నారు దూరం చేశారు. నిజానికి గాయటరు ఎంతమంది ఉంది ఇప్పుడు ఈ భారతదేశ జనాభా? ఇవాళ 130 కోట్లు అనుకో, ఆ రోజున 30-40 కోట్లు ఉండి ఉంటారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. 40 కోట్లు 50 కోట్లు ఉండి ఉంటారు.
40-50 కోట్ల మందిలో ఎంతమంది గాయకులు ఉంటే ఇలా ఏడోది నొప్పించారు? వేల మంది లెక్క పెట్టి కొన్ని వందల మందికి ఉంటే వాళ్ళు దేశం మొత్తానికి ఎందుకు రుద్దారు? నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? ఆలోచించావా? 2 రకాలు హెల్ప్ చేయడానికి. ఒకటి, ఇండస్ట్రీస్ వదిలేసే వ్యర్థం. ఆ రోజుల్లో ఎరువులు తయారు చేసినప్పుడు విపరీతమైన ఇండస్ట్రియల్ సాల్ట్ కెమికల్ వచ్చేది. దీన్ని డిస్పోజ్ చేయడానికి సముద్రం దాకా తీసుకెళ్ళి గుజరాత్ కంపెనీలని సముద్రం దాకా డంపింగ్ చేయాల్సి వచ్చేది. చాలా ఖర్చు ఉండేది. సో ఆ లాబింగ్ బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు డంప్ చేసేదాన్ని ప్యాకెట్లు పెట్టి వేరే ప్రాసెస్, వేరే అంటే అది యాజిటేజ్ ఇవ్వట్లేదు, వేరే కెమికల్ ప్లాంట్లు పెట్టి కెమికల్తో చేయటం ఏంటి అసలు? సాల్ట్ని నాన్ సెన్స్ గాళ్ళు. కాకపోతే నేచర్ ఎక్కడ ఉందా అంటూ, నేచర్లో అన్నీ ఉంటాయి. అది ఒకటి వచ్చింది. అట్లనే అప్పటి నుంచి బీపీలు, ఆ ఉప్పు వచ్చిన దగ్గర నుంచి బీపీలు వచ్చలుగా పెరిగి. మరి ఏ ఉప్పు వాడాలి అసలు? సముద్రం ఇచ్చిందిగా ఉప్పు, వేలాల నుంచి తిన్నా. పింక్ సాల్ట్ ఇప్పుడు హిమాలయాల్లో దొరికే సాల్ట్లు ఉంటాయి, హిమాలయాల్లో కూడా సాల్ట్ లేక్స్ ఉంటాయి. అలానే కొన్ని సముద్రాలు ఉండే సాల్ట్లు కానీ, మన మంచు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు నువ్వు గ్లేసియర్స్ ఉంటాయి చూసావు హీట్గా, నువ్వు యాక్చువల్ గ్రీస్లాండ్ వెళ్తే ఎక్కడ చూసిన హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, అక్కడ పక్కన మంచు కొండలు ఉంటాయి, దాంట్లో వేడి నీళ్ళు 30 డిగ్రీలు 40 డిగ్రీలు వేడి నీళ్ళు గ్లేసియర్స్ ఉంటాయి. అక్కడిక్కడ ఆ వాటర్ వచ్చే దగ్గర స్నానాలు చేస్తూ ఉంటారు, చొక్కాలు లేకుండా బట్టలు తీసుకుని. అంటే ఏంటి, ప్రకృతిలో 2 ఉంటాయి, లేవని కాదు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో దొరికేదంతా అంటే రకరకాల ఉప్పులు ఉన్నాయి. ఎక్కువ దొరికేది మన ఆఫ్ఘనిస్తాన్లో దొరికే, ఇప్పుడు ఈ రాతి ఉప్పు అది అంటారు కదా, కొండల్లో ఉండేది. ఇది అంత కరెక్ట్ కాదు. నేచరు చెట్లు నుంచి వచ్చిన లవణాలని అట్లా ఫామ్ అయ్యేదాన్ని ఉప్పు తయారు చేసే దానికంటే, ఆ ఉప్పు కంటే సముద్రం రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. పైగా ఇట్స్ వ్యాస్ట్ అండ్ హ్యూజ్. భూమిని ఎన్ని రెట్లైనా దానిలో కలిపేసుకోగలిగినంత. ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ కదా. అదే భూమిని మడతపెట్టి ఎన్నిసార్లు పెట్టచ్చు దాంట్లో, సముద్రంలో మడతపెట్టి భూమి మొత్తాన్ని అన్ని కొండలు అన్ని కలిపి దాంట్లో బాత్రూంలో దోసేయచ్చు, సముద్రం యొక్క బాత్రూంలో దోసేస్తుంది. అయితే సీ సాల్ట్ అంటే అంత ఉంది. దీన్ని వాళ్ళు పొల్యూట్ చేశారనుకుంటే పొల్యూట్ చేయలేరు సముద్రాన్ని. ఒక నదినైనా పొల్యూట్ చేయగలరు కానీ పెద్ద స్థాయిని. అంత పెద్ద సీని నువ్వు వేసే భూమిని కలిపితేనే నీకు అందులో పొల్యూట్ అవ్వదు. పొల్యూట్ అనేది దాన్ని రికవర్ చేసుకునే శక్తి దానికి ఉంది. కొన్ని ఏరియాల్లో కొంత లిమిటెడ్ ప్రాంతాన్ని వాళ్ళు చేయగలగచ్చు కెమికల్స్ దాంతో. అంత పెద్ద సముద్రాన్ని వాళ్ళు ఎక్కడ చేస్తారు? చేయలేరు కదా. సో సీ సాల్ట్ అనేది అద్భుతమైంది. ప్లస్ సన్ అనేది అంత ఫిల్టర్ చేసో వచ్చిన సహజమైంది సీ సాల్ట్. ఇది వచ్చిన దగ్గర మీకు అన్నీ తగ్గుతాయి. నా డైట్లో నేను మొట్టమొదటి ఏం చెప్పాను అది మీకు తెలుసు కదా. ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తే కూడా నేను సీ సాల్ట్ వాడుకోండి, పాతరం సీ సాల్ట్ వాడుకోండి. అయితే కారం గురించి కూడా మీరైతే అసలు మిరపకాయలతో వచ్చే కారం అసలు వాడకూడదు చెప్తూ ఉంటారు. అదే అన్ని రోగాలకు మూల కారణం అని చెప్తూ సమస్త రోగాలకు మూల కారణం. ఒకప్పుడు అసలు కారం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఎండుమిరపకాయలని దంచితే కారం వస్తుంది. ఎండుమిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పండు మిరపకాయలు ఎండబెడితే ఎండుమిరపకాయలు వస్తాయి. పండు మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయలు ముదిరితే పండు మిరపకాయలు. అది ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయ తోటల నుంచి వస్తాయి. ఓకే, ఎలా ఒక పింద ఇంత పువ్వు నుంచి పిందగా పరిణతి చెందిన సందర్భంలోంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఫుల్ కొడతారు అసలు. అంటే ఎంత అంటే స్నానం చేసినట్టు కొడతారు, లేరుగా. మామూలుగా ఏదో చిన్నగా ఇలా తుంపర్లు పడవు, స్నానం జరుగుతుంది అక్కడ. సో ఈ పింద మీద ఎంత పురుగు మందు పడుతుంది, ఇలా కింద పడిపోతుంది, డ్రాప్ కింద పడిపోతుంది. ఈ డ్రాప్ కింద పడిన తర్వాత పైన కొంచెం ఇంకొంచెం హాఫ్ డ్రాప్ ఇక్కడ ఉండిపోతుంది. ఎందుకంటే దీని ఓపిక లేక. ఇది ఎక్కడంత చెట్టు గాలిలో ఉంటుంది కదా, ఇక్కడ ఆవిరైపోతుంది. 2 రోజులు మళ్ళీ కొడతాం, కొంచెం పెద్ద అవుతుంది. మళ్ళీ ఇక్కడ హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది. అంటే పోయిందంతా పోగా బలం లేక ఒక హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది కదా. పైన ఉండే తడంతా ఈ కాయ చుట్టూతో ఈ లేయర్ అలా ఉండిపోతుంది. దాని మీద ఇంకో లేరు, దాని మీద ఇంకో లేరు. అట్లా 2 రాష్ట్రాల్లో 37 లేయర్లు కొడితే కానీ, కనీసం 37 నుంచి 40 లేయర్లు కొడితే కానీ ఒక పచ్చిమిరకాయ పెద్దదే పండుమిరకాయ అవ్వదు. 37 సార్లు పురుగు మందు లేరుగా ఆరిపోయిన మిరపకాయల్ని ఒకప్పుడు ఎండటం అనే ప్రాసెస్ ఉండేది. పెద్ద కల్లంలాగా పోసి దాంట్లో ఎండబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎండు ప్రాసెస్ పోయింది, ఎత్తేసాం ఎండు ప్రాసెస్. అందుకే చూసావా, ఇప్పుడు ఆడాళ్ళు నువ్వు వంట చేస్తావు ఇంటి దగ్గర. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఎండుమిరపకాయ అంటే ఇలా తీసి తాలింపులు వేసేవాడు ఆడాడు. ఇలా ఇరిస్తే ఇరిగిపోయేది. ఏది తాటాకి ఇరిగినట్టు ఇరిగిపోయి ముక్కలు అయిపోయేది. అలానే మనం ఎండుమిరపకాయల డబ్బా చూస్తే అడుగున ఇరిగిపోయిన మొక్కల ఫ్రిక్షన్, ఆ రాపిడికి ఇరిగిపోయిన మొక్కలు కింద చాలా అడుగును కనిపించాయి, కాయలే కాకుండా. ఇలా కొడితే ఇరిగిపోయేది. అంటే ఎండటంలో ఉండే ఇది సహజంగా. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు చూడు ఇలా నువ్వు పిండు ఇలా సాగిపోతుంది చూసావా. నువ్వు పచ్చిమిరపకాయ ఇరుదు, నీ వల్ల వద్దా, కట్ చేయాలి, లేకపోతే బలంతా నా చాకు పెట్టి కట్ చేసి ఎటు చేయాలి. ఎండుమిరపకాయలకి ఎందుకమ్మా అసలు వడిలిపోతున్నాయి, ఇరగాల్సిన చోట సాగుతున్నాయి ఏంటి? ఏదో వచ్చింది కర్మ, ఎండు అనే ప్రాసెస్ ఎత్తేసాం. ఎప్పుడైతే టైం లేదు, బిజీ షెడ్యూల్, అన్ని ప్రాసెస్లు కట్ చేస్తాం. అటు నుంచి ఎండటంలో అద్భుతాలు జరుగుతాయి. దాంట్లో ఉండే మలినాలు పోతాయి, అన్నీ చాలా జరుగుతాయి. ఎండు అనేది లేదు కదా.
లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయింది, గోడౌన్కి వెళ్ళింది. ఆ గోడౌన్ పిల్లులు, ఎలుకలు, వాటి కోసం ఇవన్నీ రకరకాల వాటి కాపరాలు, ఒకట్లు, రెండు మొత్తం దాంట్లోనే. అందులో నానో ముక్కు అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి. నువ్వు మీ ఆయన హోల్సేల్ మార్కెట్ పంపించి ఆ ఎండుమిరపకాయలు కొనిపించి ఏదో ఆ పురుగు మందులు 37 ఏళ్ళతో నాన్న ఆ ముక్కిపోయిన ఎండుమిరపకాయలు తెప్పించి దాన్ని నీళ్ళ ఎండుమిరపకాయల బ్రహ్మతో నువ్వు కారం మిల్లు పంపించి మీ ఆయన కళ్ళు ఎలా పెట్టుకుని దగ్గర కూర్చొని చూసినంత మాత్రాన అది ఒరిజినల్ కారం అవుతుంది ఎలా అనుకున్నావు? 37 ఏళ్ళు కారం ఎక్కడ పురుగు మందులు ఎక్కడి నుంచి పోతాయి? అందుకే బ్యాన్, కారం తీసిపారేయండి. మీరు బాగుపడాలి, మీ పిల్లల ఆరోగ్యాలు బాగుపడాలంటే కారాన్ని ఎత్తి అవతల పారేయండి. ఇప్పుడు నీ పిల్లడికి నువ్వు 3 పూటలు ఏం పెడుతున్నావు ప్రేమతో? 37 లేర్లు కొట్టిన పురుగు మందుల కారాన్ని పెడుతున్నావు. నువ్వు వేసిన 3 సార్లు కారం వేస్తావుగా, 3 పూటలు వేస్తావు కదా. నువ్వు మీ ఆయన పెట్టేది అదే, నువ్వు తినేది అదే, మీ అమ్మ నాన్నకు మీ అత్తమ్మకు పెట్టేది అదే. 3 పూటలు వేసిన కాలకోట విషయాన్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. అందుకే నేను నా డైట్లో కారం బ్యాన్, లైఫ్ లాంగ్ బ్యాన్. నేను కారాన్ని వద్దంటలా. ఒకవేళ నువ్వు అనొచ్చు నేను ఆర్గానిక్ వేసానండి, నాకు ఎకరం పొలం ఉంది, నేను ఆర్గానిక్ వేసుకున్నా. ఎందుకు పనిలేదు అది, అర్థమైందా? నీ ఎకరం పొలంలో నువ్వు ఆర్గానిక్ వేస్తే నీ చుట్టుపక్కల నీ జిల్లాలు మొత్తం టోటల్ పురుగు మందులు పడతాయంటే నీది వాళ్ళకంటే నీకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ భూమి నీది కాదు, గాలి నీది కాదు, ఆ స్థలం తాలూకు హద్దులే నీ. అడుగుండి భూగర్భ జలాలు ఏమైనా వాటా వేసుకుంటున్నావా? నీ ఏమైనా రూల్ ఉందా? పైనుంచే గాలి, ప్రయాణించే గాలి నీకు పక్క చేయలేక నీకు వచ్చేదంతా. నీకు ఆర్గానిక్ ఎలా అవుతావు? ఆర్గానిక్ అనే మాట అబద్ధం. ఆర్గానిక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ హోల్ చేయాలి, లేదా ఒక హిల్లీ ఏరియా లాగా ఉత్తరాఖండ్ లేకపోతే మన హిమాచల్ ప్రదేశ్ లాంటి చేసే చోట ఆర్గానిక్ ఉంటుంది. మరి కారం అవసరం లేదా? ఒకవేళ కారం కావాలంటే నువ్వు ఇంట్లో చెట్లు పెంచుకో. నీ డాబా ఉంటే నీ డాబా మీద పచ్చిమిరకాయ చెట్లకి కుండీలు పెట్టుకో చక్కగా. ఇది చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పేది, చాలా సింపుల్. ఒక కుటుంబానికి కావాల్సింది పచ్చిమిరకాయ నారు అమ్ముతారు, మంచిది కొనుక్కోండి. నువ్వు చేసుకోవచ్చు. చిన్న ఇది పెట్టు, ఇంత కుండి, పెద్ద ఖరీదైన కుండి కూడా అసలు, దాని పెద్ద మొదలు కూడా అసలు ఇంత పెట్టు. కొద్దిగా పేడరువు లాంటివో మేకరువు లాంటివో ఇస్తారు న్యాచురల్గా. ఆ మట్టి వేసుకో, దానికి చక్కగా వేసేస్తారు కుండీని. పచ్చిమిరకాయ చెట్లు అందులో పెట్టు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండు, చెట్లు పెద్దవి అవుతాయి, బాగా పెద్దవి అవుతాయి. నువ్వు ఎరువేసిన దాన్ని బట్టి. రోజు నువ్వు కూరగాయలు కట్ చేస్తావు కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ పెట్టినప్పుడు లేకపోతే డొల్లలు ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేయి. అవన్నీ దాంటాయి మంచి కాల్షియం. ఆ కూరగాయలు చాలు. ఆ కూరలన్నీ ఆకుకూరలు కట్ చేస్తావు కదా, దుంపలు పీలింగ్లు అన్నీ చేస్తావు కదా, ఇవన్నీ తీసి దాని కిందకి చెట్లకి ఎరువుగా వేస్తూ ఉండు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి, ఒక గ్లాస్తో తీసుకుని నీళ్ళు పోయి చాలు. పోస్తే చెట్టు చక్కగా పెద్ద అవుతుంది. పచ్చిమిరకాయలు పెద్దవి. పండు మిరకాయల దగ్గర వెయిట్ చేయి. పండు మిరకాయలు కోసుకో, నువ్వే ఎండలో పెట్టుకో, దాన్ని కారం మిల్లు తీసుకెళ్ళి ఆడించుకో. నువ్వు పీకల దాకా తిను, అది ఔషధం. అంతే. ఇది రోగం, అర్థమైందా? అది ఔషధం ఇంట్లో చేసుకుంది, ఇది రోగం. నువ్వు కారం తినద్దని నేను చెప్పట్లా, కారం ఇలాంటివి తినద్దని చెప్తాను, అర్థమైందా? సో ఇది పరిష్కారం. సో కారం బదులు మేము ఇవన్నీ పండించుకోవాలంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పెప్పర్లో కూడా ఇప్పుడు బొప్పాయి గింజలు కలిపి కల్తీ వస్తుంది. కాదేది కథ కనహరం కవిత కనహరం అని, కాదేది కల్తీ కనహరం అనేది నీటి సామెత. అలానే మీరు మిరియాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది, బొప్పాయి గింజలు కలుపుతున్నారు. కాబట్టి తోక మిరియాలని ఉంటాయి, తోకలాగా చిన్నది ఉంటాయి. ఆ మిరియాలు వాడుకుంటే మీకు ఆ కల్తీ అనేది మీకు జర తెలిసిపోతుంది. తోక మిరియాలని నువ్వు అడిగినప్పుడు వాడు మా బొప్పాయి గింజలు ఊరిని లేపేసి మీరు ఆడాలు కొంచెం బుర్ర పెడితే అన్నీ జరుగుతాయి. ఓకే, అలా మిరియాలు తెచ్చుకోండి, మిరియాల పౌడర్ వేసుకోండి. మిరియాల్లో ఉండే ఎంత అద్భుతమైంది ఆ పెప్పరిన్ అనే ఇది కూడా ఫైటోకెమికల్ కూడా మన ఆరోగ్యాలు మెరుగుపరచడంలో లంగ్ సంబంధించి కానీ అది మైక్రోబయల్ యాంటీ మైక్రోబయల్ అది బెస్ట్గా ముఖ్యంగా శ్వాసకోశాలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆయిల్స్ సార్, ఇక ఆయిల్ చెప్పాలంటే అదొక పెద్ద కుంభకోణం. ఆయిల్ అంటే ఏంటి అసలు? ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయిల్ సోర్స్ ఏంటంటే వెజిటబుల్ నుంచి ఎక్కువ వచ్చేది చెట్లు, వెజిటబుల్ నుంచి వస్తాయి అనుకో. వెజిటబుల్ వచ్చే వాటిలో కొబ్బరికాయ, కాయను పిండితే ఆయిల్ వస్తుంది. ఆయిల్ అసలు నీకు తెలుసా ప్రతిదాంట్లో నుంచి వస్తుంది. తులసి చెట్టు నుంచి వస్తుంది, తులసి చెట్టు బెరడు నుంచి వస్తుంది, తులసి చెట్టు ఆకు నుంచి వస్తుంది, వేప చెట్టు, వేపకాయ, వేప పువ్వు, వేప బెరడుతో సహా అసలు మనం ఆయిల్ తీయలేని పదార్థం అంటూ సృష్టిలో లేదు తెలుసా. ప్రతి మూలిక నుంచి మన తెలిసిన ఆలివ్ ఆయిల్ ఏ కాదు, లవంగ నుంచి ఆయిల్ తీయచ్చు, ఎలక్కాయ నుంచి ఆయిల్ తీయచ్చు, దాల్చిన చెక్క నుంచి ఆయిల్ తీయచ్చు. డిఫరెంట్ ప్రాసెస్లు మన నేచురల్గా చాలా ఉన్నాయి, కెమికల్గా ఉన్నాయి, నేచురల్గా ఉన్నాయి. కానీ మనం సహజమైన ప్రక్రియ తీసుకోవాలి. కెమికల్ ప్రాసెస్ అంటే అందులో హీట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏ ప్రక్రియలోనైనా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దాంట్లో మీరు వీడి కనుక ఇన్వాల్వ్ అయితే అందులో ఉన్న పోషకాలు చచ్చిపోతాయి. ఎందుకంటే గింజకి ఏం ప్రాపర్టీ ఉంటుందో ఆ ఆయిల్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. ఒక గింజకి ఇంత వేడిని అనేది మాత్రం తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. ఆ వేడి అంటే ఒక్కొక్క గింజకు ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నేను ఇది జనరలైజ్ చేసి ఇంత ఉంటుందని చెప్పలేదు. ఒక్కొక్క గింజకు ఉండే రెసిస్టెన్స్ పవర్ వేరుగా ఉంటుంది.
కొబ్బరికి ఉండే కాయకు ఉండే ఆయిల్కి రెసిస్టెన్స్ పవర్ వేరు, అలానే ఒక ఇతర వేరుశనగకు ఉండే రెసిస్టెన్స్ హీటింగ్ చేసినప్పుడు పాడవకుండా ఉండే కెపాసిటీ వేరు. అంటే ఆ రెసిస్టెన్స్ని ఎలా లెక్కేస్తామంటే ఒక ఆయిల్తో నువ్వు ఒక వంట చేస్తే డిఫరెంట్ ఆయిల్స్లో ఏ పాయింట్ దగ్గర అది నల్లబడిపోయిన దాన్ని బట్టి దాని స్టామినా ఉంటుంది. అంటే ఒక 4 కలిసి పరిగెత్తారు అనుకో, ఎవడు ముందు కలిసిపోతాడు ఆడు వీక్కాడు, ఎవడు చివరిదాకా ఉంటాడు ఆడు స్ట్రాంగ్. ఇది తెలుసు కదా నీకు. అలానే 4 ఆయిల్ నువ్వు పక్కన పెట్టుకుని ఒక వేరుశనగ నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె పెట్టుకున్నప్పుడు ఒక గారెలు వేసావు, ఒకే రకంగా గారెలు వేసావు, పిండి తీసుకుని 4 పెట్టి సో వేస్తూ ఉండు. ఒకసారి వేసావు ఆయిల్ తీసేసావు, రెండోసారి వేసావు, మూడోసారి వేసావు. ఒక ఆయిల్ 2 సార్లు వేసేటప్పటికి నల్లగా మారుతుంది, ఇంకొక ఆయిల్ 5వ సారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 6వ సారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 15వ సారికి మారుతుంది. కొబ్బరి నూనె అనేది 15వ సారి మారి. అంటే నేను 15 ఉదాహరణ చెప్తాను. నీకు సైన్స్ భాషలో చెప్పాలంటే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అంటుంది. అంటే ఒక డిఫరెంట్, అంటే అదంతా పెద్ద సైన్స్ అవుతుంది, నేను బేసిక్గా చెప్తాను. కొన్ని కార్బన్ ఆటమ్స్ కలిసి ఒక దీంట్లో ఫుల్గా కూర్చున్నప్పుడు, ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్లో ఫుల్గా కూర్చున్నప్పుడు అది సాచురేషన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి. అందులో కనుక ఖాళీ లేకుండా 100% ఫిల్ అయితే సాచురేటెడ్ ఫ్యాట్. సో ఎప్పుడైతే ఖాళీ లేకుండా ఆటమ్స్ అన్ని ఫుల్గా ఆక్యుపై ఉంటాయి ఒక ఆయిల్లో, ఒక రెగ్యులర్స్ ఒక ఫ్యాటీ యాసిడ్ ప్రాపర్టీలో, దాన్ని కల్తీ చేయలేరు, ఆ ప్రాపర్టీని చెడదు. ఈ చెడగొట్టే ఆయిల్ అని రిఫైండ్ ఆయిల్ ఎలా చేస్తారంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని 2 ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్లు ఉండే రకాలు, వీటిల్లో కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి. ఆ ఖాళీగా ఉండేది అంటే అప్పుడు డబుల్ బాండ్స్ ఏర్పడతాయి. ఖాళీ ఉన్నప్పుడు డబుల్ బాండ్స్ ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, డబుల్ బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నట్టు హైలీ ఇదంతా సైన్స్, అది పక్కనట్టండి, దాన్ని మనకు పెద్ద అవసరం లేదు. అలా బాండ్లు ఉన్నప్పుడు డబుల్ బాండ్లు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు దాని కెమికల్ హైడ్రోజన్తో నింపి దాన్ని సాచురేటెడ్గా మారుస్తారు. సాచురేటెడ్ ఫ్యాట్లో ఒరిజినల్గా ఉండేవి అలానే గీ కానీ, అలానే పామోలిన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ నేచర్ ఇచ్చినాయి. ఇవన్నీ 92%, 67%. పామోలిన్ మంచిది కాదు, పామ్ ఓలిన్ మంచిది కాదు, పామ్ ఆయిల్ అద్భుతం. పామ్ ఆయిల్ మనకు చొక్క కూడా దొరకదు మన ప్రాసెస్లో. మనకు దొరికేది ఓలిన్ అనే కెమికల్తో కలిసిన కెమికలైజ్ ప్రాసెస్ చేసిన పామ్ ఓలిన్. అది బ్యాడ్, అది బికాజ్ ఇట్ ఈస్ పామ్ ఓలిన్, ఇట్ ఈస్ బ్యాడ్. పామ్ ఓలిన్ దాన్ని తెలియక పామ్ ఆయిల్ కాదురా బ్యాడ్. పామ్ ఆయిల్ కొబ్బరి నూనె తర్వాత ఈ ప్రపంచ అద్భుతమైన ఆయిల్. అది మన ట్రాపికల్ ఐలాండర్స్కి వరం. అది ఆమోదం కూడా అంతే, క్యాస్టర్ ఆయిల్ కూడా. సో ఇలా అద్భుతమైన వస్తువులు మనకు దొరికేది పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని పామ్ ఓలిన్. దాని నుంచి తీసినా కూడా వేరే కలిపి చేస్తారు దాన్ని స్టెరిన్ అనే కెమికల్తో చేసే ప్రాసెస్తో. అది పామ్ స్టెరిన్ ఆయిల్. దాన్ని మన ఫేమస్ కంపెనీ కూడా పచ్చళ్ళకు వాడతారు, చాలా చీప్, డెడ్ చీప్. మనకి ఫేమస్ బ్రాండ్ పచ్చళ్ళు అమ్మే తయారు చేసే వాళ్ళు ఉంటారు. ₹1 కలిసి వస్తుందని పేరుకు చెప్పే నీతి కవులు చేసే పనులు, ఏదో పనులని అట్లా వీళ్ళు మనకి ఆరోగ్యాల గురించి చెప్తే చవగ్గా వచ్చే టిన్నులు కలిపి వాడతారు చాలా ప్రాసెస్కి. అన్ని ఇదంతా పెద్ద కుంభకోణం. ఆయిల్లో కల్తీల్లో ప్రాసెస్లో ఇది చెబితే చాలా మంది బట్టలు ఊడిపోతాయి. సరిగ్గా కానీ పేర్లు చెప్పి మాట్లాడితే ఆయిల్ కంపెనీల బట్టలు ఊడిపోతాయి మామూలుగా కాదు. ఇప్పుడు విఆర్కే డైట్లో ఏ ఆయిల్ వాడతారు? కోకోనట్ ఆయిల్. ప్రపంచపు నెంబర్ 1 సాచురేటెడ్ ఫ్యాట్ ఏంటి? కోకోనట్ ఆయిల్. ఎందుకని దాన్ని కల్తీ చేయలేరు. ఈ ప్రపంచంలో తల్లిపాలు గొప్పయా కోకోనట్ ఆయిల్ గొప్పదా అంటే నిస్సందేహంగా డిబేట్ కూడా లేకుండా కోకోనట్ ఆయిల్ గొప్పది. ఒక శిశువు కొత్తగా పుట్టినప్పుడు 9 మాసాలు మోసుకు అనొచ్చు నువ్వు, కానీ ఆ పుట్టగానే అతనిలో అన్ని వ్యవస్థలు ఏర్పడి ఉండవు. అప్పటికి ప్యాంక్రియాస్ పూర్తిగా రూపుదిద్దుకోదు, అట్లానే లింఫాటిక్ సిస్టమ్, అతనిలో ఉండే థైమస్ గ్లాండ్ కానీ ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా రూపుదిద్దుకో, అంటే సగం ఫార్మేట్లో ఉంటాయి. అప్పటి వరకు తల్లి బొడ్డు ద్వారా ఉండే పేగు ద్వారా ఒక కనెక్షన్ వెళ్ళింది వాడికి. ఇప్పుడు పేగును బొడ్డుని కట్ చేశారు, సో కనెక్టివిటీ పోయింది. మరి బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు బేబీ. ఇప్పుడు వాడికి మరి ఆడిని సహజసిద్ధంగా కాపాడటానికి లోపల ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో తయారు కాల. ఈ పరిస్థితుల్లో వాడిని కాపాడేది ఏంటి? అందుకే నువ్వు దేవుడు అని నమ్మితే దేవుడు, నా బోటు నేచర్ అంటే నేచర్ చేసిన సహజమైన ఏర్పాటు ఏంటంటే తల్లి స్తన్యం ద్వారా ఆ కనెక్షన్ వెళ్ళేటట్టు ఒక ఏర్పాటు జరిగింది. ఆ తల్లి పాలలో ఏముంటుంది, అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో 3% మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆ శిశువుని బయట నుంచి వచ్చే దుష్పరిణామాలకు గురి కాకుండా ఇమ్యూనిటీ రూపుదిద్దే వరకు కాపాడుతుంది. వన్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడానికి కూడా అర్థం లేదు. అతను సహజంగా మనుషులందరూ తినే రెగ్యులర్ జనజీవన సెవెంత్లో పెట్టే ఫుడ్లతో క్రమంగా తీసుకురావాలి. ఆ ప్రాసెస్ని ఇండియాలో ఉపయోగించరు, కానీ చాలామంది విదేశాల్లో ఈ తల్లిపాల నుంచి వీనింగ్ పీరియడ్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో వీళ్ళు కోకోనట్ ఆయిల్ కంపల్సరీ కలుపుతారు. ఈ అరబ్ కంట్రీస్ చూసుకుని ఏం చేసినా కోకోనట్ ఆయిల్ మిక్స్ అయ్యి వస్తుంది. ఎందుకంటే
తల్లిపాలలో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఈ మమ్మాల్స్లో ఉండే అట్లా మమ్మాల్స్లో కొన్ని జాతులు కంటిన్యూ అవుతుంది, కానీ బేసికల్గా దొరికేది తల్లిపాలలో 3% ఉంటే కోకోనట్ ఆయిల్లో 50+% ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ కాయని బట్టి 50 నుంచి 60 మధ్యలో మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. అది కూడా కాయలు వేరు, అందరూ అనుకున్నట్టుగా అన్ని ఏరియాలో కాయలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు మన ఆంధ్రాలో కాయలకి మోనోలారిక్ యాసిడ్ అంత ఉండదు, కేరళ కూడా దాని తర్వాతే, అట్లానే శ్రీలంక ఇంకో రకంగా ఉంటుంది. మన ఇండియా వరకు నెంబర్ 1 ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లో నెంబర్ 1 అంటే కర్ణాటక కాయల్లో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే చాలా మంది తెలియదు, ఇక్కడ కొంటే మన 135 రూపాయలు కిలోకి అమ్మితే వాళ్ళు టన్ను లెక్కన ఉన్నప్పుడే కిలో 290 అట్లా అమ్ముతారు. అంటే అందులో ఉండే పోషక విలువలు ముఖ్యం, సాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అది ముఖ్యం, తీసే ప్రాసెస్ ప్యూరిటీ ప్రాసెస్ ఒకటి ముఖ్యం, ఒరిజినల్ కురిడి. ఇప్పుడు కొబ్బరిలో ఏంటంటే మొత్తం అంతా కల్తీ వచ్చేస్తున్నాం, ఎలా పడితే అలా తీయకూడదు. అసలు కొబ్బరి నూనె మార్కెట్లో ఉండేది ఏంటి, ప్రపంచం అంతా వాడేది ఏంటి, ఒక్క విఆర్ కెడేట్ మాత్రమే ఇలా వాడుతుంది, ఇంకే ప్రపంచంలో ఎవరు వాడరు. ఏంటది ప్రపంచం అంతా వాడేది, నువ్వు వినుంటావు వర్జిన్ ఆయిల్ అంటే. ఈ ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి చెట్టు నుంచి కాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్కై రాలి కింద పడుతుంది. ఆ టైంలో దాన్ని పీస్ తీసుకొని నువ్వు కొడితే గుళ్ళో దేవుడు కొట్టే కొబ్బరికాయ టిపికల్ కాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఉంటుంది, దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఇది మన గుళ్ళో దేవుడు కొట్టే కాయ కదా, దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చూస్తే దాన్ని ఆ కొబ్బరిని కానీ తురిమి పిండితే పాలు వస్తాయి, పచ్చి పాలు, తెల్లగుండ పాలు వస్తాయి. తెలుసు కానీ మన పాలతో కొబ్బరి అన్నం అది కూడా చేస్తాం, తెలుసుగా కొబ్బరి పాలు. వీళ్ళు ఒరిజినల్ చేసే ప్రాసెస్ ఏం చేస్తారంటే ఆ పచ్చి పాలను తీసుకొచ్చి దాన్ని అంటే మన సెంట్రిఫ్యూగల్ సిస్టంలో హీట్ విపరీతంగా జనరేట్ చేసే ప్రాసెస్, దాన్ని చల్లబరిచి చేసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని చేసి ఆ డ్రాప్స్ వచ్చిందని చేస్తారు. అది ప్యూర్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కాల్ కోకోనట్ ఆయిల్, ఇట్ ఈస్ నాట్ సో కాల్డ్ కోకోనట్ ఆయిల్. ఆ పచ్చిపాల నుంచి చేసిన ప్రాసెస్లో చేసిన దాన్ని హీట్ చేసిన ప్రాసెస్ ఒరిజినల్ అంటారు. ద ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్ట్రా ఒరిజినల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను చెప్పే దానికి సంబంధం లేదు. నేను దాని డ్రైనేజ్ మురుగుంట్లో ఉండే డ్రైనేజ్ కంటే కూడా చెత్త అంటాను, మిగతా కోకోనట్ ఆయిల్స్ చెత్త కంటే నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్. నీకు రసం మామిడి పండు ఉంటుందమ్మా, నేను ముగ్గురు మామిడి పండు తింటా, నీకు రసం పెందేస్తా, రెండు ఒకటేనా? ఒకే చెట్టున నేను చెట్టును ముగ్గురు కాయ చక్కగా తింటా, చెట్టును ముగ్గున సేమ్ టైం అదే చెట్టును కాసి పెందేస్తా నీకు, మనిద్దరం ఈక్వల్గా ఎంజాయ్ చేస్తా, తింటావా? రెండు ఒకే కాయ అంటే నువ్వు తిన్న పింద పక్వానికి వచ్చి ఫెర్మెంటేషన్ తర్వాత నువ్వు తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందో, నోట పెట్టి తినలేనంత ఎంత పులుపుగా ఉందో, సేమ్ ది ఫెర్మెంటేషన్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన తీపులో ఒకటికి వెళ్ళి మారిపోతుంది, విపరీతమైన తీపిగా. ఏం జరిగింది? ఫెర్మెంటేషన్ తర్వాత మాత్రం నీకు దానికి ఉండే ఆ వాల్యూ వచ్చింది, అర్థమైందా? అట్లనే ఇందులో కూడా ఆ పచ్చిపాలలో ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఆ కొబ్బరికాయ రాలిపడగానే అలా కొట్టడం కుదరదు, అలానే దాన్ని అటక మీద నీడలో పెట్టాలి. నీడలో అటక మీద పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక సంవత్సరం పాటు 10 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచిన తర్వాత పీస్ తీసి చూస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో కురుడి ఉంటుంది. కురుడి అంటాం కదా, టిపికల్ కురుడి లాగా గుండ్రంగా ఉండే కాయలా, అంటే గుండ్రం కాదు, కొంచెం ఆర్డ్ షేప్లో ఉండే ఓవల్ షేప్లో ఉండే కాన్సెప్ట్ ఉన్న కాయలాగా వస్తుంది. ఆ కాయను మనం సగం కట్ చేసాము, సగం కట్ చేస్తే ఒక 10% కాయకి సహజంగానే బూజు వస్తుంది, ఫంగస్. అది మంచి విషయమే, చెడ్డ విషయం కాదు. మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఆ బూజు వచ్చిన కాయలను పక్కన పెట్టేసి మిగిలిన కాయల్ని కట్ చేసి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దాని తాలూకా ఉన్న ఆ చిన్న లైట్ ట్రేసెస్ ఉన్న ఫంగస్ లాంటివి చచ్చిపోతాయి, ప్లస్ ఆ ఆయిల్ తీయడానికి అనుకూలంగా వస్తుంది. ఒక 4-5 రోజులు బాగా ఎర్రటి ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక వారం రోజులు మీరు ఆ మొక్కలన్నీ పట్టుకుని చెక్కగాని దగ్గర తీసుకెళ్ళాలి. చెక్కగానికి ఎందుకు, చెక్క టు చెక్క ఎందుకని అంటే వేరే ప్రాసెస్ చేయొచ్చు కదా. చెప్పాక వేడి ఎక్కువైతే ఆ ఆయిల్ లేకుండే ప్రాపర్టీ పోషకాలు చనిపోతాయి. సో వేడి ఎక్కువ చెక్క దగ్గర ఎందుకు తీసుకెళ్తాం, చెక్క మధ్యలో నలిగేదాన్ని ఫ్రిక్షన్ తగ్గుతుంది. మామూలుగా వేడి ఒక ఫ్రిక్షన్లో వేడి ఉత్పత్తి అవుతుంది, తెలుసు కదా. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడి అంటాం కదా, ఆ రాపిడి చెక్క జరిగినప్పుడు హీట్ ఆ 40 డిగ్రీ లోపే వస్తుంది. అదే నువ్వు ఇతర ప్రాసెస్లు చేస్తే కోకోనట్ ఆయిల్ చేసిన ప్రాసెస్లకి 90, 100 కూడా వస్తాయి, విపరీతం హీట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో దాంట్లో ఉండే కొన్ని ప్రాపర్టీ చనిపోతాయి. అందుకని చెక్కగానం గొప్పదే. అంతే, మట్టి కుండలో వండుకుంటే ఎందుకు గొప్పదంటే స్టీల్ గిన్నెలో వండితే నువ్వు ఎంత సెగ పెడితే అంత మాడిపోతుంది తొందరగా. అదే నువ్వు మట్టి కుండలో నువ్వు ఎంత సెగ పెట్టినా అది ఇవ్వదలుచుకుంది వేస్తుంది. నువ్వు కింద ఎంత సెగని పెట్టుకో, అది ఇవ్వదలుచుకుని వేడే ఇస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. సో తక్కువ వేడిలో ఉండటం ఆరోగ్యకరం కాబట్టి మన పెద్దవాళ్ళంతా అప్పట్లో మట్టి కుండ వాడారు. వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు స్టీల్ గిన్నె లేక గతిలేక కాదు. అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చాలా కీన్ అబ్జర్వేషన్ లో చేయిస్తారా? అంటే నేను చేయను, అలా చేసే వాళ్ళని ఉంటే అంటే చేస్తే అలా చేయాలనే సిద్ధాంతం చెప్తాను నేను, మీరే పట్టించుకోమని చెప్తాను. కానీ ఇక్కడ వాళ్ళు దొరికేది ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయల్లో ఒక మోసం ఉంది.
మామూలుగా ఈ మోసగాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు కదా. ఎప్పుడైతే మన కొబ్బరి నూనె ప్రాచుర్యం తీసుకొచ్చామో అప్పుడు ఏమైందంటే ఇందులో మోసగాళ్ళు దూరారు. నేను ఇందాక చెప్పా కదా, షార్ట్ కట్లు ఎండు మిరపకాయల నుంచి ఎండు తీసేశారు. అలానే కొబ్బరికాయల నుంచి షార్ట్ కట్ ఎట్ట చేశారంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో పచ్చి కొబ్బరికాయ రాలిపడిన తర్వాత సుమారు 10 నెలల నుంచి సంవత్సరం పాటు అటక మీద ఉంచాలి. ఈ పీరియడ్ ఎవడవుతాడు, కాయ రాలిపడింది వెంటనే డబ్బు అయిపోవాలి. అంటే మార్గం ఏంటి? ఇప్పుడు కొత్త అవతారాలు ఏం బయటపడి అంటే, అది మామూలు కొబ్బరికాయ అమ్మేస్తారు. అమ్మేస్తే పచ్చి కొబ్బరికాయ రేట్ వస్తుంది కదా, నువ్వు గుళ్ళో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు కొడతావు కదా, ఆ కొబ్బరికాయ దేవుడు తిండ కదా, గ్యారెంటీ తిండనే మనం కొడతాం. ప్రసాదం కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దేవుడు తింటాడంటే కనీసం ఎంగిలి మీద కూడా పెట్టాం. ఆడు తినడానికి కాన్ఫిడెన్స్ కాబట్టి మనం కొబ్బరికాయ పెడితే 2 చెప్పులు మనకే వస్తాయి. ఆ 2 చెప్పులు వీటన్నింటిని చేస్తామంటే మనం తిరిగి అమ్ముతాం. అమ్మినప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే, కొనుక్కెళ్ళి వాడిని ఎండలో పడే సల్ఫర్ ఇంక ఇతర కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్స్ వేసి పడేస్తారు. అప్పుడు అది మారిపోతాయి, కురుడీల్లాగా మారిపోతాయి. మార్కెట్ మొత్తం 3 వంతులు ఉండేది ఇయ్యే. చాలామంది తెలియక రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడీలు పచారి వన్ సేల్స్ మార్కెట్లో కొనుక్కుని మీరు చెప్పినట్టే మా ఆయన గానక దగ్గర కళ్ళు ఎలా గుడ్లు ఎలా పెట్టి చూసి తెచ్చాడు. కానీ మీ ఆయన తెచ్చిన ఏం చెప్పలమ్మా? అరచెప్పలు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక యాపిల్కాయ నువ్వు కొన్నావు, అది అరగ యాపిల్కాయ కొంటావా మార్కెట్లో, పూర్తికాయ కొంటావా? ఒక అరటికాయ సగం నరికిన కాయ కొంటావా, మొత్తం కాయ కొంటావా? మొత్తం. మరి ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? తెలియదు కదా ఇప్పుడు వరకు. అది ఏంటంటే కెమికల్స్ వేసి ఈ పచ్చికాయలు 3 రోజుల్లో వారం రోజుల్లో దాని కింద మార్చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు చేసేది కూడా మేము కురుడి అంటారు. కురుడి కాదు, కురుడి కింద మార్చి, నేను ఇందాక సాచురేటెడ్ ఫ్యాట్లు మోసం చేస్తారని చెప్పాను. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ని హైడ్రోజన్ ఆటమ్స్తో నింపి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ కింద మార్చి ఇది బ్యాడ్ అని చెప్పి, కాబట్టి మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ బెడ్ అని ఒక నీచమైన వాదన చేసే నికృష్టులు ఉన్నారు కదా సాచురేటెడ్ ఫ్యాట్ల గురించి మాట్లాడే సన్నాసులు, వాళ్ళ గురించి అట్లానే ఇది కూడా అలా చేసేసారు. కొబ్బరికాయను కూడా కురుడి కదండి. రామకృష్ణ గారు చెప్పి కురుడి కంటే, అమ్మ కురుడి అమ్మ మీరు కోసుకోలేరని అరచెప్ప కోసించావు, ఎందుకురా అంత శ్రమ నీకు? ఎందుకురా బుజ్జి అంత శ్రమ? మేము కోసుకోలేవా? ఒక కురుడి కోసినాడు, ఓ శాఖ పెట్టి దాన్ని కోసుకుని ఎండలో పెట్టుకోలేడా? దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు దాని డైట్ మొదలు పెట్టావు, నువ్వు నేను చెప్పినట్టు అరచెప్పలో కొని అరచెప్పలు నీ సొంత నాలెడ్జ్తో అరచెప్పలు కొన్నావు, అది పట్టించుకోండి ఒక చక్కగానలో. అందులో ఏముంటే సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి, పైగా అది ఒరిజినల్ కాదు. ఒక పిందని కార్బోడేస్ మొగ్గెత్తే పైన రంగు మారుతుంది, లోపల ఎలా ఉంటుంది? మామిడి చెట్టు పిందని. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, పచ్చికాయ కోసి కార్బైడ్ వేసాను, ఎల్లో నవనవలు ఆడిపోతుంది, సూత్తంగా భలే ఉంటుంది, తింటే చెత్త, అంతే కదా. అట్లానే ఆయిల్ వల్ల నీకు కడుపు నొప్పి వస్తుంది. రామకృష్ణ గారు రెడీ చేస్తానని కడుపు నొప్పి వచ్చిందండి. అసలు ఆయన కొబ్బరి నూనె వాడాను, మరి కేరళ అంతా తింటున్నారు, సరే అది వేరే విషయం, వాళ్ళు వంటకు వాడతారులే డైరెక్ట్ దగ్గరలే. అర్థమైంది, నేను చెప్పిన విధానం చెప్తే రాదు. 100కి ఎక్కువ మంది, 70-80 మంది చేసే పొరపాటు ఏంటంటే ఇలా అరచెప్పలు తీసుకుంటాం. అలానే మార్కెట్లో ఆ గానగ అండి, మేము గానగ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామండి, అలాగే డబ్బాలు పెట్టున్నాయండి, ఆడక్కడ పెట్టింది అదే. ఇప్పుడు మేము ఊటీ వెళ్ళాం, ఊటీ వెళ్ళినప్పుడు ఒకసాట నేను టీ తాగేవాటి లేదు అప్పటికి. ఊటీ వెళ్తే దొడపెట్టి ఏరియాలో ఒకసాట టీ పెడతారు, నేను టీ తాగినా భలే ఉంటుందని నాకు తాగిచ్చారు. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాగితే నేను తాగి అసలు అదిరిపోయింది, 2-3 టీలు తాగాను, సూపర్గా ఉంది. ఏంటి పరిస్థితి, మా ప్యాకెట్లో కొనుక్కారండి మీకు ఇట్లా ఉంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మాళ్ళకి ఎత్తే తెగనవ్వటం వాడు, మామూలు టీగా దీన్ని పెడితే కనీసం కుక్కలు కూడా తాగొట్టం ఉంది. ఆడు పెడితే వస్తుంది, అది మనం పెడితే ఎందుకు వస్తుంది? ఆడ ఫార్ములా ఆడెందుకు చదువుతాడు? అర్థమైందా? సో అలా కోకోనట్ ఆయిల్ కూడా ఏం చేస్తారంటే, కోకోనట్ ఆయిల్ కొంత ఈ కల్తీలు, నా పేరు చెప్పి చాలామంది నా ఫోటోలు వేసుకుని, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏది చెప్పలేదో అదని, అప్పుడు నా ఫోటోతో కొన్ని 100 మంది ఎవడకాడు వేసేసుకున్నారు గానగల దగ్గర నా ఫోటోలు పెట్టి. ఎందుకంటే రెవల్యూషన్ నేను తెచ్చా కాబట్టి, గానగలనే చచ్చిపోయిన ఒక రెవల్యూషన్ని నేను తెలుసు కదా, రిఫండల్ మెటాఫైట్ చేసి ఎంత ఎగిరాను, ఎన్ని ఫైట్లు చేశాను డే 1 నుంచి. ఇవాళ అది నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నా డైట్ తెచ్చిన రెవల్యూషన్ కనిపించాలంటే 2 మార్పులు మీరు ప్రపంచంలో చూడొచ్చు. మిగతాయి అది ఇంటర్నల్గా, ఇప్పుడు నువ్వు డైట్ చేయొచ్చు, నువ్వు 4 కిలోలు తగ్గితే నువ్వు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, ఈ స్టూడియోలో ఎవడో కూడా తెలియదు. నువ్వు ఇంటి దగ్గర ఎందుకు వచ్చేవాళ్ళు తెలుసా? కొబ్బరి తాగొచ్చి ముద్దు దురుచుకొస్తావు, వీళ్ళకేం తెలుసు? నువ్వు ఎందుకు వచ్చావు, ఇడ్లీ తినొచ్చు అని చెప్తావు, ఏం తెలుసు? నేను కూడా వెయిట్ లాస్ అయ్యానండి, మీరు చెప్పారు ఒకసారి కొబ్బరి నూనె తాగాలి మార్నింగ్ నిమ్మకాయలో కలిపి అని, చాలా బరువు తగ్గాను నేను. ఆ రోజు నాకు గానగల మీద నేను బాగా ఫైట్ చేశాను. ఇవాళ హైదరాబాద్లో ఎన్ని వేల గానగలు వచ్చినా, చిన్న విలేజ్లకు కూడా మీరు గానగలు వెళ్ళిపోయినాయి, ప్రతి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చాను. వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి కూడా మీకు 100 గానగలు, ప్రతి చిన్న టౌన్ కాదు కదా, విలేజ్లో కూడా గానగలటం, ప్రజల్లో అవేర్నెస్. అంటే ముందు ఏమీ లేకపోతే భయపడటం. అంటే నేను అడిగిన సూటుగా చేసిన దాడి ఇవన్నీ బాగా పేలినాయి, విపరీతం డిస్కషన్ అందరు తెచ్చారు. రీఫండ్ ఆయిల్ అంటే మంచిది అనుకునే భ్రమంలోంచి నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు బాగా పేలింది. అరే సన్నాసులారా, 125 రూపాయలు వేరుశనగ గుళ్ళు నువ్వే కొన్నావు కదా, 70 రూపాయలకి అదే ఆయిల్ ఎలా కొంటావు నువ్వు? వేరుశనగ గుళ్ళల్లోంచి
కనీసం దానికంటే ఎక్కువైతే రాదు కదా, కనీసం పిప్పి పోవాలంటే దానికంటే తక్కువ వస్తుంది కదా, కనీసం 2-3 కిలోలు కావాలి కదా. మరి ఒక అరకిలో రేటుకి 30 కిలో రేటుకి ఆయిల్ అమ్ముతానంటే నువ్వు ఎట్టకొని నీ బుద్ధి ఎట్టలేదు అని అడిగి, అసలు ఎలా వస్తుంది వాడికి, వాడు దానవర సొరకం ఇయ్యం కూడా అని అడిగారు. ఇది బాగా వెళ్ళింది, వీడు ఎలా ఇస్తాడు అనేది. దాంతో ఏంటంటే ప్రజలు భయపడ్డారు. ఇదొకటి మనం మార్చగలిగాం. అప్పటి నుంచి గానగలకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో గింజల్ని డైట్లో ప్రోటోకాల్కి ఎవరు చెప్పాలి. ఫస్ట్ టైం అంటే బాదం తింటాం, అంతమంది తింటారు, మనకు కాదు కానీ విదేశాల్లో వాల్నట్ తింటారు, కానీ మన దేశంలో వాల్నట్లు మన రాష్ట్రాల్లో తినేవాడు కాదు. వాల్నట్ గురించి బాగా తీసుకెళ్ళడం ఒకటి, కనీసం వాల్నట్ గురించి అంటే ఇంటింటికి ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళకి లేదా ఆరోగ్యం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఉండే. అప్పుడు నాకు వీళ్ళే చెప్పేవాళ్ళు, నట్స్గా హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు, మేము 50 ఏళ్ళు ఎంత మేము వాళ్ళ రోజుకి అంత అమ్ముతున్నామండి, 50 ఏళ్ల పాటు ఎంత మేము ఇవాళ రోజుకి అంత సేల్ చేస్తున్నామండి అని అనేవాళ్ళు. గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఎవరు చెప్పలే, డైరెక్ట్ తీసుకోవచ్చు కదని. అది మనం చేసాం. ఇవాళ రెవల్యూషన్ చూడమ్మా, నువ్వు చిన్న టౌన్ దగ్గరికి వెళ్ళు లేదా పెద్ద షాపులకి వెళ్ళు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మనయే, అవిసెలు, నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు ఊరూరు తిరుగుతా చార్టులు తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి టౌను పెద్ద పెద్ద సభల్లో టీవీల్లో అన్నిట్లో తీసుకెళ్ళి వాళ్ళు పరిచయం చేసి అన్నీ చేసినందుకు ఇవాళ దసరా దీపావళి వచ్చినప్పుడు గిఫ్ట్లో 100-90% నీకు నట్సే పంపిస్తున్నారు. చూసావా? అవును. ఆ రెవల్యూషన్ ఒకటి బాగా తగ్గలిగాం. ఖచ్చితంగా సార్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా చాలా ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో జబ్బులు తగ్గించుకోవాలంటే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఆహారంతోనే జబ్బులు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీది చాలా చక్కగా చెప్తున్నారు. చాలా చక్కగా ఒక రెవల్యూషన్ తెచ్చారు. సో కోకోనట్ ఆయిల్ తల్లిపాల కన్నా శ్రేష్టమైందని ఒక మంచి మాట చెప్పారు సార్. సో వాడుకునే విధానం ఇలాంటివి తెలియాల్సి ఉంది. ఎలాంటి కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవాలనేది చాలామందికి తెలియదు. అసలు కోకోనట్ ఆయిల్ ఎలా డిఫైన్ చేస్తారనేది చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. ధన్యవాదాలు.